అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే ఈరోజు నేను పన్నీర్ 65 అయితే చేశాను. ఎలా చేశానో చూపిస్తారండి. ముందుగా పన్నీర్‌నైతే ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకొని అందులో కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా, సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. వాటర్ కొంచెం మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. లేదంటే పలుచగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న వాటిని పక్కన పెట్టుకొని పక్కన ప్యాన్‌లో అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్‌ని డీప్ ఫ్రై చేసుకోవడానికి. చూస్తున్నారు కదా! ఆయిల్ బాగా హీట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. మరి అంతగా ఏమి డీప్ ఫ్రై చేయొద్దు. బాగోదు, గట్టిగా అయిపోతుంది పన్నీర్ ముక్కలు. నేను చూపిస్తున్నాను కదా! ఎలా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని అందులో వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఈ తాలింపు అయితే బాగా వేగాక ఇందులో మసాలాలైతే వేసుకోవాలి. నేనైతే కారం, సాల్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవైతే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలి. ముందుగానే మనం చిక్కటి పెరుగుని తీసుకొని పెరుగునైతే బాగా గిలక్కొట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగునైతే ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆన్‌లో ఉంచి పెరుగు వేయకూడదు. ఆఫ్ చేసి పెరుగు వేసుకొని బాగా కలుపుకొని పెరుగు నుంచి వాటర్ బయటకు వచ్చాక పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన పన్నీర్ 65 అయితే రెడీ అయిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్ అందరికీ.